మన అంశము సంఘంలో పెద్దలు. పెద్దలు అంటే మనకు అర్థం కావడానికి ఎవరు? పాస్టర్స్. నిజానికి క్రైస్తవ లోకము ఎలా ఉందంటే పరిస్థితులు, కనబడిన వాళ్ళందరినీ పాస్టర్లు అంటారు. వాక్యం చెప్తున్నట్లు ఎవరన్నా కనపడ్డారనుకోండి ఏమంటారు? నోడండి వచ్చే మాట ఏంటి? నేను పాస్టర్ని కాదురా బాబు, నేను సువార్థికుడు. అంటే సువార్థికుడు అంటే ఏంటి అని మళ్ళీ అడుగుతారు అన్నమాట. అంటే సువార్థికుడు అంటే తెలియదు. అందరి మనసుల్లో లేకపోతే అన్నిల్లో కూడా ఉన్నది ఏంటంటే పాస్టర్ అంటేనే అర్థమవుతుంది. సువార్థికుడు అంటే అర్థం కాదు, ఎవాంజలిస్ట్ అంటే అర్థం కాదు. కారణం ఏంటంటే ఇంక కనబడే వాళ్ళందరూ పాస్టర్లే అన్నట్టుగా మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? సంఘంలో పెద్దలు వారిని ఏమన్నాడంటే పాస్టర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. ఎబిసి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఉంది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందులో సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి ఎలాగూ ఆయన నియమించాడో మనం అర్థం చేసుకోవాలి. సంఘంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడంటే, మొట్టమొదటిగా అపోస్తులు. ఎవరున్నారు సంఘంలో? ఎవరున్నారు? మొట్టమొదటిగా అపోస్తులు. ఎవరి అపోస్తులు? అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు. అందులో ఈ అపోస్తులు ఎవరు అంటే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. అపోస్తులు ఎవరు? ఎందుకని? క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. వీరు ఎవరి చేత పంపబడ్డారు? యేసుక్రీస్తు చేత పంపబడ్డారు. అందువలన శిష్యులు యేసుక్రీస్తు యొక్క అపోస్తులు. యేసుక్రీస్తు యొక్క అపోస్తులు. ఈనాడు గుర్తుపెట్టుకోవాలి, ఈనాడు క్రీస్తు ప్రభు పంపిన అపోస్తులు ఎవరు ఉండడో, క్రీస్తు ప్రభు యొక్క అపోస్తులు ఎవరు లేరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనుషులు అపోస్తులని పేరు పెట్టుకుని పిలువబడుతూ ఉన్నారు. ఈనాడు యేసుక్రీస్తు అపోస్తులు ఎవరు లేరు. కానీ అపోస్తులు, ప్రవక్తలు వారి యొక్క సందేశం, అపోస్తులు ప్రవక్తలు ఏం చేశారు? అపోస్తులు ప్రవక్తలు ఏం చేశారు? కొత్త నిబంధనని రాశారు. వారి యొక్క రచనలు మనకు అందుబాటులో ఉన్నాయి. అపోస్తులు ప్రవక్తలు ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటన చేశారో ఆ బోధ మనకు అందుబాటులో ఉంది. అలాగూ అపోస్తులు మనతో బోధ ద్వారా ఉంటూ ఉన్నారు తప్ప ఈనాడు ఎవడు కూడా అపోస్తులని పేరు పెట్టుకోవడానికి వీలుండదు. వాస్తవానికి క్రీస్తు ప్రభు అపోస్తులు మేము అని చెప్పుకోవడానికి గ్రంథం సమ్మతించదు. అందువల్ల సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి పరలోకమందున్నటువంటి దేవుడు కొందరిని ఏం చేశాడంట? అపోస్తులుగా నియమించాడంట. ఆ తర్వాత కొందరిని ప్రవక్తలు. కొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. కొత్త నిబంధనలో అపోస్తులు ప్రవక్తల ద్వారా బోధ చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈనాడు మనకు పునాది ఉంది. ఏ పునాది అంటే అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. అందువల్ల ఆనాడు ఆదిమ సంఘంలో ప్రవక్తలు కూడా ప్రవచించారు. మన గ్రంథంలో కనబడతారు. అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది. ఆ తరువాత చివరిగా ఏర్పాటు చేసుకున్నటువంటి మరొక అపోస్తులు ఎవరంటే అపోస్తులు అయినటువంటి పౌలు. వీరు అపోస్తులు. సంఘంలో ఎవరున్నారంటే ప్రవక్తలు కూడా కనబడుతూ ఉన్నారు. అందువలన అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది.
ఆ పునాది మీద ఈనాడు మనం కట్టబడాలి. ఈనాడు అపోస్తులు బయట నుంచి వచ్చి లేకపోతే ప్రవక్తలు బయట నుంచి వచ్చి మళ్ళీ వేరే పునాది వేయరు. అందువల్ల దేవుడు అపోస్తుల్ని ఎంతవరకు ఉపయోగించుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల్ని ప్రవక్తల్ని పునాది వేయడానికి ప్రారంభంలో ఉపయోగించుకున్నాడు. బోధను వెల్లడి చేయడానికి పరిశుద్ధాత్మ వారిలో ఉండి, ఎవరిలో? అపోస్తుల్లో ఉండి బోధను వెల్లడి చేశారు వాడు ప్రకటన గ్రంథం వరకు. అర్థమవుతుందా? అందువల్ల అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద ఈనాడు కూడా మనం కట్టబడుతూ ఉన్నాం. అందువల్ల ప్రవక్తలు ఉన్నారు. ఎక్కడున్నారు? పాత నిబంధన ప్రవక్తలు ఎవరో కాదు, కొత్త నిబంధనలో కూడా ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. ఈనాడు అలాంటి ప్రవక్తలు ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోవాలి. కానీ మనుషులు పేర్లు పెట్టుకుంటారు. నేను ప్రవక్తనే, నేను అపోస్తుల్ని అని పేరు పెట్టుకుంటారు. అబద్ధికులు. గుర్తుపెట్టుకోండి, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మాత్రమే ఉన్నది. అది అపోస్తుల యొక్క బోధ. వారు వెల్లడి చేసినటువంటి బోధ ఈనాడు మనకు అందుబాటులో ఉంది తప్ప అపోస్తులు ప్రవక్తలు ఈనాడు లేరనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది చూడండి. మూడవది ఎవరు? 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను. ఎవరంటండి? కొందరు సువార్తికులు, కొందరు సువార్తికులుగా నియమించాడంట. ఆ తర్వాత కొందరు కాపరులు, 4 కాపరులు, 5 ఎవరండి? ఉపదేశకులు. ఇప్పుడు స్థానిక సంఘంలో ఉండాల్సింది వీరి ముగ్గురు. స్థానిక సంఘంలో ఉండేది ఎవరు అంటే సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అంటే సువార్తికుడు వాస్తవానికి సువార్త విని, ఇప్పుడు మీరు అందరూ సువార్త వింటూ ఉన్నారు, దేవుని మాటలు విని ఆనాడు అపోస్తులు చెబుతూ ఉన్నప్పుడు విన్నటువంటి వారు కూడా సువార్త పని చేయాలని అపోస్తులు కూడా ప్రయాణం చేశారు. మీకు అర్థమవుతుందా? అపోస్తులు ఏదైతే బోధ వివరిస్తూ ఉన్నారో, ఏదైతే సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారో, ఈ అపోస్తులకి ఎక్కడి నుంచి వచ్చింది బోధ? వీళ్ళకి. అపోస్తులకి ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు దగ్గర నుంచి. ఆయన పరిశుద్ధాత్మను పంపడం ద్వారా వారిలో ఉండి సువార్తను వారు వెల్లడి చేస్తూ ఉన్నారు, బోధన వెల్లడి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అపోస్తులు ప్రకటన చేస్తూ ఉన్నారో బోధని, ఆనాడు అనేక మంది రక్షించబడటం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది బోధన అంగీకరించి దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగి బాప్తిసాలు పొందడం, రక్షించబడటం మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఎవరైతే సువార్తను విన్నారో వారు కొంతమంది సువార్త పనిలో అపోస్తులు కూడా వారు ప్రయాణం చేసినటువంటి వారు ఉన్నారు. వారిలో సువార్తికులుగా ఉన్నటువంటి వారు మన గ్రంథంలో తిమోతి అలాగే తీతు అలాగే ఫిలిప్పు, ఇలాగా చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు? సువార్తికుల లిస్టులో. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటి? అపోస్తుల బోధని ఒక వ్యక్తి విన్న తర్వాత మరి దేవుని పనిలో సహకారులుగా అపోస్తులు ప్రకటన చేసేవారు, అలాగే సువార్తికులు కూడా పనిచేసేవారు. అంటే ఏంటి? ఏదైతే అపోస్తుల దగ్గర విన్నారో ఆ విన్నటువంటి సువార్తను వారు కూడా ప్రకటన చేసేవారు. అంటే సువార్తికుడిగా, ఎవాంజలిస్టులుగా వారు పనిచేసేవారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే అసలు సంఘంలో పెద్దలు. వాస్తవానికి సంఘంలో పెద్దలు అంటే నేను సంఘంలో పెద్ద అంటే కుదరదు. మీకు అర్థమవుతుందా? సంఘంలో నేను పాస్టర్నండి అంటే కుదరదు. సంఘంలో ఎవరైనా పెద్ద అని అనబడాలి అంటే, పెద్దగా సంఘాన్ని ఒక వ్యక్తి పాలించాలి అంటే వాస్తవానికి సువార్తికుడి ద్వారా ఎన్నుకోబడాలి.
సువార్తికుని ద్వారా ఏమవ్వాలి? ఎన్నుకోబడాలి. సువార్తికుని ద్వారా ఎన్నుకోబడకుండా ఒక వ్యక్తి ఏ వ్యక్తి పాస్టర్ అన్నాడంటే వాడు అబద్ధికుడు. నిజానికి అర్థమవుతుందా మీకు? సువార్తికుని ద్వారా సువార్త ప్రకటన చేస్తాడు. సువార్త ప్రకటన చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటన చేసామనుకోండి, వినిన వాళ్ళు ఉంటారు. వినిన వాళ్ళ ద్వారా ఏమవుతుంది? ఒక గుంపు, విన్నటువంటి సమూహము ఏర్పడుతూ ఉంటారు. అలాగ ఒక సంఘాన్ని కనుక ఏర్పాటైనప్పుడు ఆ సంఘ ఏర్పాటులో అక్కడ ఉన్నటువంటి వారిలో ఆ సమూహంలో సువార్తికుడు ఈ వ్యక్తి పెద్దగా ఉండడానికి అర్హుడు అని ఏం చేస్తాడంటే సువార్తికుడు కొంతమందిని పాస్టర్లుగా నియమిస్తాడు. అర్థమవుతుందా మీకు? సువార్తను వెదజల్లిన తర్వాత ఏమవుతుంది? సువార్తను అంగీకరించిన వాళ్ళు ఉంటారు. సువార్తను అంగీకరించినటువంటి వారిలో ఎవరు పాస్టర్గా ఉండడానికి అర్హత కలిగినటువంటి వారో సువార్తికుడు పరీక్షించి సంఘము ద్వారా ఏం చేస్తాడంటే పాస్టర్ని నియమిస్తాడు. ఇది జరగాలి. అంటే సంఘంలో ఖచ్చితంగా కనీసం 2 ఉండాలి పాస్టర్లు. ఫోన్ కట్టేయండి దయతో. సంఘంలో కనీసము ఎంతమంది ఉండాలని పాస్టర్లు? కనీసం 2 ఉండాలి. కనీసం 2 పాస్టర్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆ 2 పాస్టర్లు కూడా నేనుగా పాస్టర్ని అంటకు చెప్పుకోవడానికి వాడు అర్హుడు కాదు. ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడాలి? సువార్తికుని ద్వారా. ఈ ఇన్స్ట్రక్షన్స్ అపోస్తులు ఏం చేశారంటే తిమోతికి ఆజ్ఞాపించారు. చూడండి ఒకసారి, తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. తీతు అనేవాడు సువార్తికుడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు రైట్? ఎవరికి ఇచ్చాడు అంటే సువార్త పని చేస్తున్నటువంటి తీతుకు అనుగ్రహించాడు. నీవేం చేయాలి? పెద్దలను నియమించు. సువార్తికుని యొక్క బాధ్యత ఏంటంటే సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో ఏం చేయాలి? పెద్దలను నియమించాలి. అంటే ఎవరు ఉండాలి? సువార్తికులు ఉండాలి సంఘంలో, అలాగే కాపరులు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి. అర్థమవుతుందా? అందువలన సంఘంలో పెద్దలను అంటే పాస్టర్లను ఏర్పాటు చేసే బాధ్యత సువార్తికునిది. సంఘం కట్టి అక్కడ పెద్దలను ఏర్పాటు చేయాలి. ఇది దైవ నియమం. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు సువార్తికులకి ఆజ్ఞాపించాడు. తీతు అనేవాడు సువార్తికుడు. ఈ సువార్తికునికి బాధ్యత అనుగ్రహించాడు. అలాగే చూడండి, తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కిందకంట మనం చూస్తే చూడండి 7వ వచనం. మరియు చాలా విషయాలు చెప్పాడు, మనం అది చర్చించుకుంటాం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. అంటే పాస్టర్కు ఉండాల్సినటువంటి అర్హతలు ఇవి. ఇలాంటి వాడిని పాస్టర్గా నియమించు అని అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అనేక విషయాలు ఆయన గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఈ లెటరు తిమోతికి రాసిన ఈ లెటరు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి వారి ప్రవర్తన ఎలా ఉండాలి, మొత్తం అందరిది అని చెబుతూ పాస్టర్ అయితే ఇలా ఉండాలి, పరిచారకుడైతే ఇలా ఉండాలి, అంటే మినిస్టర్స్ అయితే ఇలా ఉండాలి, ఇలాగూ వారి యొక్క అర్హతలు చెప్పి నియమించమని కోరుతూ ఉన్నాడు. సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఎవరుండాలి? అక్కడ ఎవరుండాలి? సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఉండాలి.
అర్థమవుతుందా? అంటే నీకు మొట్టమొదటిగా మీకు ఏం చెప్తూ ఉన్నానంటే, పాస్టర్లని నియమించేది సువార్తికుడై ఉంటాడు. సువార్తికుడు సంఘము ద్వారా పాస్టర్లను ఏం చేయాలంటే ఏం చేయాలి? నియామకం చేయాలి, నియమించాలి. ఈ తిమోతి సువార్తికుడు. తిమోతి ఎవరండి? సువార్తికుడు. చూడండి, ఈయన గురించి ఈ విధంగా మాట్లాడుతోంది గ్రంథం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నీ పరిచర్యను ఏం చేయాలి? సువార్తికుని పని చేయి. తిమోతి, నువ్వే పని చేయాలి? ఎందుకని? సువార్తికుని పని చేయి. శ్రమపడుము, మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. ఏం చేయాలంట? సంపూర్ణంగా జరిగి నువ్వు సువార్తికుని పని చేయి, నువ్వు సువార్తికుడిగా ఉండు, నీ పని అది అని తిమోతికి చెప్తూ ఉన్నాడు. అలాగే పెద్దలను ఏర్పాటు చేయమని తీతుకు కూడా చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, సువార్తికుడు సువార్తను వెదజల్లినప్పుడు సంఘం ఏర్పడుతుంది. విశ్వాసం ఉంచినటువంటి వారు గ్యాదర్ అవుతారు సంఘముగా. వారిలోంచి పెద్దలని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత సువార్తికునిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్దలను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత సువార్తికునిది అని మనం గుర్తించాలి. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు 3వ సువార్త ప్రయాణంలో ఆయన సువార్త ప్రయాణాన్ని ముగించుకుని వెళుతూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుంచి ఇలా ఉంది. తిమోతి ఎఫెసీ సంఘంలో సువార్తికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. చూడండి, 20వ అధ్యాయము 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి, అంటే ఎఫెసుకి వెళ్ళలేదు 3వ సువార్త ప్రయాణంలో, వేరొక దారి గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారిని మిలేతు, చూడండి, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను సంఘంలో, అంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దల్ని నియమించమని ఎవరికి చెప్పాడు? తిమోతికి చెప్పాడు. అంతకుముందు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎఫెసీ సంఘంలో సువార్తికుడు ఎవరు? తిమోతి. ఓకే, ఆయన ఆల్రెడీ పెద్దలను నియమించాడు. ఆ పెద్దల్ని పిలిపించాడు మాట్లాడటానికి. దారిలో వెళ్ళిపోతూ ఆ పెద్దల్ని పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 28వ వచనం. పెద్దల్ని పిలిపించాడు. ఎవరిని పిలిపించాడు? ఒక్క నిమిషం. ఎవరిని పిలిపించాడు? చూడండి, మళ్ళీ చదువుతున్నా. అతడు మిలేతు నుండి 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను. సంఘంలో ఒక్కడు లేడు, పెద్దలు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఒక్కడు ఉండకూడదు, పాస్టర్ ఒక్కడు ఉండకూడదు. సంఘంలో కనీసం ఇద్దరు ఉండాలి. కనీసం ఎవరు ఉండాలి? ఇద్దరు ఉండాలి. ఆ సంఘంలో పెద్దలు ఏర్పడ్డారు అంటే సంఘం అభివృద్ధి చెందినటువంటిదిగా మనం గుర్తించాలి. ఆ స్థాయి అన్నమాట. క్రీస్తు ప్రభు సంఘంలో పెద్దలు ఏర్పడ్డారు అంటే సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఆ స్థాయికి వారు వెళుతూ ఉన్నారని అర్థం. అయితే ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు సంఘపు పెద్దలను పిలిపించి వారితో ఇట్లా అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు మొత్తం 19వ వచనం నుంచి కిందకి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. 28వ వచనం మనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చాలండి. ఏం మాట్లాడు? 28వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన
తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? 28వ వచనంలో 28వ వచనంలో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, మళ్ళీ చదువుదాం. ఇబ్బంది ఏమి లేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరిని పిలిచాడు? 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఎవరిని పిలిపించాడు? సంఘపు పెద్దలను పిలిపించి వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లని నీ ఇలాగన్నాడో కింద మాట్లాడుకుంటూ వస్తున్నాడు అన్నమాట. అంటే ఎవరున్నారు ఆయన దగ్గర? ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. అంటే చూడండి, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఈనాడు రకరకాల పేర్లు సంతరించుకున్నాయి మనుషులు. ఏమన్నాడంటే సంఘమును కాయుటకు. ఎవరిని పంపాడు? మొట్టమొదటిగా ఎవరు వచ్చారు అపోస్తలుడైన పౌలు దగ్గరికి? పెద్దలు. వీళ్ళ పని ఏంటి? సంఘమును కాయుటకు. సంఘాన్ని కాయుటకు. చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మును అంటే ఎవరిని? పెద్దలను. అక్కడ రాసుకోండి. మిమ్మును అన్నప్పుడు పెద్దలను దేనియందు అధ్యక్షులు. అర్థమవుతుందా? అధ్యక్షులు. ఏంటి ఇప్పుడు ఎందుకు ఇలా మనం చూడాల్సి వస్తుందంటే, పెద్దలు అన్నప్పుడు ఏమన్నారంటే పాస్టర్స్. పెద్దలు అంటే ఏమన్నారు? పెద్ద అన్నప్పుడు ఎల్డర్. పెద్ద అని ఏమంటారు? ఎల్డర్స్. పెద్దలు అన్నప్పుడు ఎల్డర్స్ అని, ప్రిస్బిటర్ అని, ప్రెస్బిటర్స్ అని పిలబడుతూ ఉన్నారు. సంఘమును కాచే పని. పెద్దని అంతే కదా, ఎల్డర్ అంటారు కదా. ఎవరైనా పెద్ద అనుకోండి, ఏమంటాం మనం? ఎల్డర్. ఓకే, ఎల్డర్ అని, ప్రెస్బిటర్ అని పిలిచే పరిస్థితులు. సంఘమును కాయుటకు. కాచే పని అంటే ఏమనాలి? మందను కాయడం అన్నమాట. మందను కాచే పని అన్నప్పుడు షెపర్డ్ అన్నాడు. ఏమన్నారు? షెపర్డ్. కాపరి. షెపర్డ్ అంటే అర్థం ఏంటి? కాపరి. అలాగే ఈ కాయుట అనే ఇది గ్రీకులో పైమన్ అనే పదం నుంచి వారు తర్జుమాలో ఏమని చెప్పారంటే పాస్టర్ అని మాట్లాడారు. అర్థమవుతుందా? కాచే పని అంటే సంఘాన్ని కాచేవాడు ఎవరు? పాస్టర్. షెపర్డ్, అలాగే పాస్టర్. అధ్యక్షుడు అంటే అధ్యక్షత వహించేవాడు అనమాట. ఎవరు? అధ్యక్షత వహించేవాడు. వాడిని ఏమన్నాడంటే బిషప్ అన్నాడు అన్నమాట. మీరు వింటారు కదా, బిషప్ లేకపోతే ఓవర్సీర్. అర్థమవుతుందా? బిషప్ అనేవారు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎల్డర్ అన్నా, ప్రెస్బిటర్ అన్నా, షెపర్డ్ అన్నా, పాస్టర్ అన్నా, బిషప్ అన్నా, ఓవర్సీర్ అన్నా ఎవరు? ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సంఘ పెద్ద లేకపోతే పాస్టర్. ఇన్ని పేర్లు ఉన్నాయి. కానీ మతశాఖల ప్రపంచంలో పాస్టర్ అంటే వేరు, బిషప్ అంటే వేరు, షెపర్డ్ అంటే వేరు. ఇలాగ రకరకాలుగా మనుషులు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు
మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఇప్పుడు చూడండి, పెద్ద అనేది మనం గుర్తుపెట్టుకుంటే, పెద్ద అనేది ఏంటంటే అర్హతను బట్టి పెద్ద. ఊరికనే ఎవరికి పెడితే వారికి పెద్ద కాదు, అర్హతను బట్టి పెద్ద అని పిలువబడతాడు. అర్థమవుతుందా? సంఘ కాపరి పని ఏంటి? ఎందుకని పని ఏంటి? చేసే పని ఏంటి? మందను కాయడం. చేసే పనిని బట్టి ఆయన ఏమన్నాడు? పాస్టర్ అన్నాడు. అధ్యక్షుడు అంటే పదవి. ఆయనకి ఇచ్చినటువంటి పదవిని బట్టి ఆయన ఏమన్నాడంటే అధ్యక్షుడు అన్నాడు. అర్హతను బట్టి ఏమో ఎల్డర్. ఇలా చూస్తున్నారా? అర్హతను బట్టి ఎల్డర్. మీకు అర్థమయ్యేలా చెప్తా, జాగ్రత్తగానండి. అర్హతను బట్టి ఎల్డర్, మందను కాయడాన్ని బట్టి పనిని బట్టి పాస్టర్, అధ్యక్ష పదవిని బట్టి బిషప్ లేకపోతే ఓవర్సీర్. మీకు అర్థం అవడానికి ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చూస్తున్నారా ప్రకాష్ గారు, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఏంటిది ఐఏఎస్ అనేది? ఓకే, ఏంటి ఐఏఎస్ అనేది? ఏంటి క్వాలిఫికేషన్ అండి. ఐఏఎస్ అనేది ఊరికి అందరూ కలెక్టర్ అవ్వరు కదా. ఐఏఎస్ అనేది ఏంటది? దాన్ని ఏమన్నాడు? అర్హత. ఐఏఎస్ అర్హత. తర్వాత ఈ ఐఏఎస్ని ఏమంటాం మనం? కలెక్టర్. అంతేనా? కలెక్టర్ అంటే ఏంటి? పదవి అండి. కలెక్టర్ అనేది పదవి. ఆ తర్వాత ఈయన ఏం చేస్తాడు? ఈయన పని ఏం చేస్తాడు? ఈయన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అంతేనా? ప్రకాష్ గారు చెప్పాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే, విలేజ్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటాడు, మండలానికి ఎంఆర్ఓ, జిల్లా అంతటికి ఎవరు అడ్మినిస్ట్రేటర్? ఎవరు? కలెక్టర్. అంటే చూడండి, ఈ ముగ్గురు, ఇప్పుడు ఐఏఎస్ అన్నా, కలెక్టర్ అన్నా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అన్నా అక్కడ ముగ్గురా? ఎలాగా? అర్హతను బట్టి ఏమో ఐఏఎస్ అంటాం, పదవిని బట్టేమో కలెక్టర్ అంటాం, ఆయన చేసే పనిని బట్టి ఏమంటాం? ఈయన డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండి అని చెప్తూ ఉంటాం. అవునా? ముగ్గురు ఎలాగో ఒకే వ్యక్తో ఇక్కడ పరలోకమందున్నటువంటి దేవుడు పెద్దల్ని అర్హతను బట్టి పెద్దలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే వారు చేసే పనిని బట్టి పాస్టర్ అంటూ ఉన్నాడు. అలాగే వారికి ఉన్నటువంటి పదవిని బట్టి అధ్యక్షుడని మాట్లాడుతూ ఉన్నాడు. మూడు పనులను బట్టి చేసేది ఒకే వ్యక్తి కాబట్టి ఆ ఒకే వ్యక్తి సంఘ పెద్ద. ఆ సంఘ పెద్దని ఏమన్నారు? పాస్టర్. ఆ సంఘ పెద్దని ఏమన్నారు? బిషప్ అన్నారు. అర్థమవుతుందా? బిషప్ అన్నారు. అందులో సంఘ పెద్దని నిర్ణయించే పని సువార్థికునిది. సంఘ పెద్ద పని ఏంటంటే సంఘాన్ని కాపు కాయడం. మందని ఏం చేయాలి? కాయాలి. మందని కాపు కాయాలి. ఓకే, ఆ సంఘం అంతటి మీద ఆయన హెడ్గా ఉంటాడు. అంటే హెడ్ అంటే అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన ఎవరు ఉంటారు? సంఘం మీద పెద్దగా ఉంటాడు, అధ్యక్షుడిగా ఉంటాడు. ఇప్పుడు ఆ అధ్యక్షుడిని ఏర్పాటు చేసే పని సువార్థికుడికి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకంలో నేను పాస్టర్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు గ్రంథం ముందుకు వస్తే వారు పాస్టర్ కాదు అర్థమైపోతుంది. ఎవరు నియమించాడు ఈనాడు పాస్టర్ అని బట్టి పిలువబడుతున్నటువంటి వారిని? అడగండి మీరు. అర్థమవుతుందా? దానికి ఒక పద్ధతి ఉండదు, ఏమి ఉండదు. ఒక ఆయన ఉంటాడు, ఆయన చనిపోతే ఆయన కుమారుడు మళ్ళీ పాస్టర్ అంటాడు. ఆయన చనిపోతే మళ్ళీ ఆయన కొడుకు పాస్టర్. ఇంకా సంఘానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు. సంఘానికి ఏముండదు? ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చూస్తామంటే
సంఘములో పెద్దని నిర్ణయించాల్సింది ఎవరు? సువార్థికుడు. ఇప్పుడు ఏం చూసి నిర్ణయించాలంటే, ఏం చూసి నిర్ణయించాలి? అర్హతలను చూసి నిర్ణయించాలి. ఆ అర్హతలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎంతమంది పాస్టర్లను పిలువబడుతున్నారు, వాళ్ళకి అసలు అర్హతలు ఉన్నాయా, నిజంగా వారిని నియమించింది ఎవరైనా ఉన్నారా అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సువార్థికుడిగా సువార్త విని సువార్త పని చేయడానికి నువ్వు పూనుకుని సువార్త పని చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ పాస్టర్ అంటే దొడ్డ పని. అది పాస్టర్ అంటే సంఘంలో గొప్ప పని, సంఘాన్ని కాపలా కాయడం. ఈ కాపలా కాసే పనిని అర్హత లేని వాడికి దేవుడు ఇవ్వాలని అనుకోవట్లా. నాకు కావలసిన ఇలాంటి అర్హతలు, ఈ అర్హత ప్రకారం ఉన్నవాడే పాస్టర్, లేకపోతే ప్రెస్బిటర్, లేకపోతే బిషప్, ఓవర్సీర్, నువ్వేమంటావో అన్నీ ఒకటే నిజానికి. కానీ మతశాఖల ప్రపంచం వేరు. బిషప్ అనే స్థాయి ఉన్నత స్థాయిగా కనబడుతూ ఉంటుంది. మళ్ళీ సంఘ పెద్ద వేరు అంటారు, ఎల్డర్ వేరు అంటారు. మీకు అర్థమవుతుందా? పాస్టర్ అంటే వేరు అంటారు. ఇలా రకరకాల ఆలోచనలు. కానీ గ్రంథము వీటిలన్నిటి ఒకటే పేరుతో పిలుస్తుంది, ఎల్డర్ లేకపోతే బిషప్ ఒకటే పేరుతో పిలుస్తుంది. ఇప్పుడు వానికి అర్హతలు చూద్దాం. చూడండి ఒక్కొక్కసారి మీకే అర్థమైపోద్ది ఎవరు పాస్టర్గా ఉండాలి, ఎవరు పాస్టర్గా ఉండకూడదు అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి, సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి అర్హతలు. సంఘ పెద్దకు ఉండవలసినటువంటి అర్హతలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి ఇలా మాట్లాడు. జాగ్రత్తగా మనం చూద్దాం, ఒక్కొక్కటి ఆలోచన చేద్దాం. చూడండి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే ఏంటి? ఇప్పుడు అధ్యక్షుడు అంటే ఎవరు? 3వ అధ్యాయము 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే కావాలనుకుంటాడు కదా, నేను పాస్టర్ అవ్వాలి అని అనుకుంటారు కదా కొంతమంది. ఎవడైనా ఒకవేళ ఆశిస్తే సంఘంలో, తిమోతికి చెప్తున్నాడు, ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వాడిని అధ్యక్షుడిగా నియమించు. అధ్యక్షుడు అంటే ఎవరు? మళ్ళీ పాస్టరే, వేరే వ్యక్తులు కాదు. ఓకే, మనం అదే చెప్పుకున్నాం ముందు. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, మనం అపోస్తుల కార్యాలు 20-28 వచనంలో ఇదే ఉంది. అర్హతను బట్టి, సంఘ పనిని బట్టి, పదవిని బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అధ్యక్షులుగా, పెద్దలతోనే మాట్లాడుతున్నాం, మిమ్మల్ని అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ నియమించాడు మిమ్మల్ని అని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు అధ్యక్షుడు అన్నప్పుడు మళ్ళీ వేరే గురించి ఆలోచన చేయకండి, పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. పాస్టర్ అంటే మన అందరికి అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు, అంటే కోరుకుంటున్నాడు అను మాట నమ్మదగినది. గొప్ప పదవిని లేదా గొప్ప పనిని, దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. నిజమే కదా. ఓకే, 2వ వచనం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును. మొట్టమొదటిది ఏంటంటే అండి, అధ్యక్షుడు ఎలా ఉండాలంట? అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే నిందారహితుడు. నిందారహితుడు అంటే ఏంటి పరిస్థితి? నిందారహితుడు అంటే ఏంటి అర్థం? తెలుగే మనకి చాలాసార్లు అర్థం కాదు కదా. తెలుగే మనకి చాలాసార్లు అర్థం కాదు. నిందారహితుడు అంటే ఏంటి? కానీ ఈనాడు నిందలు ఉన్నటువంటి వారు అనేక మంది పాస్టర్లు ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారు నీ మీద నింద వేయచ్చు, అన్యాయంగా కూడా నింద వేయచ్చు. వేస్తారా? వేస్తారు. కానీ అది రుజువు అవ్వకూడదు. రుజువయ్యి పాస్టరు నిందితుడై, లేకపోతే లోకమంతటా కూడా తెలిసిన నిందలు ఉన్నా సరే ఈ పని చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏ పని? పాస్టర్ పని చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. చూడండి మీరు కావాలంటే. అనేకమైన నిందలు ఉన్నా సరే పాస్టర్ పని చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నిందలు వేస్తారు, కానీ వాళ్ళు రుజువు చేయలేకుండా ఉన్నటువంటివి. రుజువు చేయలేనిటువంటి పరిస్థితులు అయితే పర్వాలా. ఎవరైనా రుజువు చేస్తున్నారు అనుకోండి, నింద వేశారు, ఆ నింద రుజువైపోయింది అనుకోండి, అప్పుడు పాస్టర్గా ఉండడానికి పనికిరాడు. అందువల్ల పాస్టర్ ఏమై ఉండాలంటండి? నిందారహితుడు, నిందలు లేనటువంటి వాడు. ఆ నింద రుజువైతే ఆ వ్యక్తి పాస్టర్ పనికి పనికిరాడు.
ఇంకా లోకంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, కలెక్టర్ అన్నా చేసుకోవచ్చు, పిఎం, సీఎం, వాళ్ళందరికీ బోల్డ్ నిందలు ఉన్నాయి, అవునా కదా? కానీ పాస్టర్ పనికి మాత్రం పనికిరాడు. ఇప్పుడు అలా కాదు, పరిస్థితులు ఎలాగైపోయినాయి. ఎన్ని దుర్మార్గాలు చేసినా నేను పాస్టర్ చేస్తానండి. నిందలు ఉన్నటువంటి వాడు, నిందలు రుజువైనటువంటి వాడు పాస్టర్ పనికి పనికిరాడు. ఇది దేవుని చట్టం, మానవుడు నియమించింది కాదు. అందువల్ల ఇప్పుడు ఆ నిందారహితుడు అనే దాన్ని పెట్టి చూడండి పాస్టర్లో మీరు ఎంతమంది ఉంటారో. అర్థమవుతుందా మీకు? నిందలు వస్తాయి చూడండి. మత్తయి సువార్త, మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇక్కడ పెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. నిందలు ఉంటాయి కానీ నిందలు రుజువు అవ్వకూడదు. 11వ వచనం, 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు నిమిత్తం నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీ మీద అబద్ధంగా రుజువు చేయలేడు. అబద్ధంగా ఎవడైనా నిందేశాడు అనుకోండి, రుజువు చేయలేడు. వ్యభిచారండి అన్నాడు అనుకో, రుజువు అయిపోయారు చాలామంది, దొరికేశారు చాలామంది. అలాంటి వాడు సువార్త పనికి పనికిరాడు. కానీ అబద్ధంగా వీడిని ఏమైనా సరే, వీడు ఇక్కడికి వచ్చి సువార్త చెప్తాడా, వీడిని ఏమైనా సరే హింసించాలి, నిందపాలు చేయాలని నిందలేస్తారు. కానీ అవి రుజువు చేయలేరు. నిందలు ఉండొచ్చు, ఏ నిందలు రుజువు అయితే కనుక ఒక వ్యక్తి సువార్త పనికి లేకపోతే పాస్టర్గా పనిచేయడానికి పనికిరాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఏమన్నాడు ఇక్కడ, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అందువల్ల నిందలు ఏమవకూడదంటే రుజువు అవ్వకూడదు. నిందలు రుజువు అయితే ఆ వ్యక్తి నిందితుడు అవుతాడు. నిందలు దేవుని దృష్టిలో ఏమవుతాడు? ఆ వ్యక్తి దుష్టత్వం కలిగినటువంటి వాడు అయిపోతాడు. అందువల్ల అలాంటి వాడు పాస్టర్గా పనికిరాడు. ఏకపత్ని పురుషుడు, ఏకపత్ని ఏంటంటే పాస్టర్ పని చేసేవాడికి తీసారు తీయలేదా? 191 పేజీ, అది అక్కడ పెట్టుకోండి. మీ దాంట్లో తాడు ఉంటుంది కదా, ఉన్నదా లేదా? ఆ తాడు అక్కడ పెట్టుకోవాలి. 1 తిమోతి 3వ అధ్యాయం దగ్గర పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి వీలు పడుతుంది. ఏమన్నాడు? నిందారహితుడునో, రెండేంటి? ఏకపత్ని పురుషుడు అంటే ఏంటి అర్థం? ఒకే భార్యకు నమ్మదగిన భర్త, ఒకే భార్య కలిగినటువంటి భర్త, ఒకే భార్యను చేసుకున్నటువంటి వాడు. ఈనాడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా పాస్టర్ అని చెప్పుకుంటూ ఉన్నారు. అవునా? వాడు పాస్టర్గా పనికి వస్తాడా? పనికిరాడు. పాస్టర్గా పనికి రాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. భార్యని విడనాడిన వాడు కూడా పాస్టర్గా చేయడానికి లేదు. ఏకపత్ని అంటే భార్యను కలిగిన వాడే పాస్టర్గా చేయడానికి వీలు పడుతుంది. అర్థమవుతుందా మీకు? పెళ్లి కానివాడు కూడా పాస్టర్ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు భార్య ఉంటేనే పాస్టర్, అది కూడా సువార్తికుడు నియమించాలి. ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి ఖచ్చితంగా. మొట్టమొదటి నిందారహితుడు, నిందలు లేనివాడై ఉండాలి. 2 ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య కలిగినటువంటి వాడు అయి ఉండాలి. 2 పెళ్లిళ్ళు చేసుకున్నవాడు ఒకడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నవాడు ఒకడు, విడిచిపెట్టేసి మొదటి పెళ్లి చేసుకుంటాడు, విడిచిపెట్టేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, విడిచిపెట్టేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అవునా? ఇద్దరు భార్యలు. ఇలా చూడాలి. వివాహ నిబంధన ఎప్పుడు రద్దు అవుతుంది? డైవర్స్లోనా? ఎవరన్నారు డైవర్స్ అని? ఎవరు? పెళ్ళి ఏమని ప్రమాణం చేశారు? క్రిస్టియన్ మ్యారేజ్ చేసిన వాళ్ళు, జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఏమని ప్రమాణం చేసాం? చనిపోయేంత వరకు నిన్ను పోషించి సంరక్షించి ప్రేమిస్తాను జీవితాంతం వరకు. ఎప్పటి వరకు అంటండి? జీవితాంతం వరకు నిన్ను విడిచిపెట్టనని చెయ్యిలో చెయ్యేసి ప్రమాణం చేస్తాడు. అంటే ఇప్పుడు నిబంధన ఎప్పుడు కట్ అవుతుంది? ఎవరైనా ఒకరు చనిపోతే. విడాకులు ఇస్తే కాదు, విడాకులు ఇస్తే నిబంధన రద్దు అవ్వదు, గుర్తుపెట్టుకోండి.
విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు. నీకు నచ్చకపోతే విడిచిపెట్టాడని కాదు క్రైస్తవ మ్యారేజ్. అందుకే దౌర్భాగ్యం అయిపోయింది నిజానికి. క్రైస్తవ మ్యారేజీలకి విలువ లేదు. మళ్ళీ చెబుతాడు వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. చెబితే అయిపోతుంది ఘనం, జీవితంలో చూపించాలి. చెబితే ఘనం అయిపోతుందా? బెంచ్ గుద్ది మరి పెద్ద పెద్ద వాయిసులతో చెప్తారు చూడండి మీరు. రెండో పెళ్లి చేసేవాడు కూడా వాడే. వివాహం ఘనమైంది అన్నప్పుడు దేవుడు ఎన్ని వివాహాలు చేసుకోమన్నాడు? ఎన్ని వివాహాలు చేసుకోమన్నాడండి? ఈ పాస్టర్లు అనబడే వాళ్ళే 2 పెళ్లి చేస్తారు. వాడు కూడా 2 పెళ్లి చేసుకున్న వాళ్ళే అనేక మంది. 2 పెళ్లి చేసుకున్నవాడు పాస్టర్గా పనికిరాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? చూడండి, కొరింథీలు రాసిన 1 కొరింథీ 7:2 అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. అందువలన ప్రతి పురుషునికి భార్య ఉండాలి. ఒకడే భార్య, ఒకరే భర్త, 2 ముగ్గురు కాదు. లేదా ఒక ఆమెను చేసుకుని విడిచిపెట్టేస్తే సువార్త పనికిరాడు, పాస్టర్గా పనికిరాడు. ఏకపత్ని పురుషుడు. ఆమె చనిపోతేనే ఏమవుతుంది? వివాహ నిబంధన రద్దవుతుంది. చనిపోకుండా ఎక్కడ రద్దు అవుతుంది? నువ్వు విడిచిపెట్టేస్తే మాత్రం నిబంధన పోతుందా? అర్థమవుతుందా? చూడండి ఏమన్నాడు ఇంకానే 7వ అధ్యాయంలో కింద చూడండి 11వ వచనం, 10వ వచనం నుంచి. మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిని ఎడల పెండి చేసుకొనకుండా వలెను. విడిచిపెట్టేసావు అనుకో, దూరం అయిపోయావు, డైవర్స్ ఇచ్చేసావు. డైవర్స్ ఇస్తే వేరొక వివాహము చేసుకోకూడదు. చచ్చిపోతేనే వివాహం, మరణమే ఇంకొక వివాహానికి దారి తీయాలి. బతుకున్న వాళ్ళు ఇంకొక వివాహాన్ని చేసుకోవడానికి అర్హులు. అందువలన ఏమన్నాడు ఇక్కడ? ఎడబాసిని ఎడల పెండ్లి చేసుకొనకుండా వలెను, పెండ్లి చేసుకోకూడదు, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. ఇది చెప్పాడు అంతే. రెండో పెళ్లికి ఆస్కారం ఇవ్వలా. దేవుని సంకల్పంలో ఒక్క పురుషునికి ఒక్క భార్య. దేవుని చట్టం ఒప్పుకోదు. విడాకులు ఇచ్చేస్తానంటే ఇంకో పెళ్లి చేసుకుంటానంటే దేవుని చట్టము ఎన్నడూ అంగీకరించదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎడబాసినా సరే, వ్యభిచారం చేశారనుకోండి ఎవరన్నా ఇరుగురిలో, ఏం చేస్తారు? కాపురం చేయలేరు. కాబట్టి ఏం చేయొచ్చు? వారు డైవర్స్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, కానీ వేరొక వివాహం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల. చనిపోతేనే ఒక వ్యక్తికి ఇంకొక వివాహం చేసుకునే అవకాశం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎడబాయకూడదు, ఒకవేళ ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండా వలెను, పెండ్లి చేసుకోకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అండి? ఇది దేవుని ఆజ్ఞ. అందువల్ల గుర్తించాలి మనుషులు. ఏకపత్ని పురుషుడు, పాస్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన ఏమై ఉండాలి? ఏకపత్ని పురుషుడు. ఒకవేళ భార్య చచ్చిపోయింది అనుకోండి, సంఘంలో పాస్టర్ పనికిరాడు, పత్ని ఉండాలి. అర్థమవుతుందా? ఏకపత్ని పురుషుడై ఉండాలి. భార్య చనిపోయినా వాడై ఉండకూడదు, సంఘంలో ఉన్నటువంటి వాడు. ఓకే, నెక్స్ట్ మెథానుభవుడు. 3వది మీరు రాసుకోండి. మెథానుభవుడు 3వ అధ్యాయము 3వ వచనం. మెథానుభవుడు అంటే ఏంటి అర్థం? అనుభవం కలిగినటువంటి వాడు, తగినంత అనుభవం కలిగినటువంటి వాడై ఉండాలి. అనుభవం లేనటువంటి వాడిని పాస్టర్గా నియమించకూడదు. నెక్స్ట్ స్వస్థ బుద్ధి గలవాడు. స్వస్థ బుద్ధి గలవాడు అంటే ఏంటి అర్థం? ఆరోగ్యకరమైన బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడు. మెథానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడు అంటే ఆరోగ్యకరమైన మంచి బుద్ధి కలిగినటువంటి వాడు. తరువాత మర్యాదస్తుడు, మర్యాద కలిగినటువంటి వాడు, గౌరవించేవాడు.
మర్యాదస్తుడును, ఆ తర్వాత అతిథి ప్రియుడు. పాస్టర్ అయిన వాడు ఏమై ఉండాలంటే అండి, అతిథి ప్రియుడు, ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి. ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి. అతిథి ప్రియుడు, ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి అంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం. దేవుని పిల్లలైనటువంటి వారు ఇది మర్చిపోకూడదు, ఆతిథ్యం చేయడం మర్చిపో. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం ఇలా ఉంది. హెబ్రీ 13 మొదటి వచనం త్వరగా. సహోదర ప్రేమ నిలవరముగా నుండనీయుడి, ఆతిథ్యము చేయుట ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అన్నాడు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి, ఆతిథ్యం చేయడం మర్చిపోకండి. ఈ పాస్టర్ ఖచ్చితంగా, పాస్టర్ అనేవాడు ఆతిథ్యం, ఈయనకి ఎప్పుడైనా సరే ఇతరుల దగ్గరికి వెళ్ళి తినటమే తప్ప. పాస్టర్ అర్థమవుతుందా మీకు? పాస్టర్ ఏం చేస్తాడు? పాస్టర్ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారా? పాస్టర్ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఫెయిల్యూర్ కదండి. మరి ఏమైనట్టు? అర్హత ఏంటి? ఆతిథ్యం చేసేవాడై ఉండాలి. అసలు ఎప్పుడైనా వాక్యం చెబుతున్నటువంటి వాడు, పాస్టర్ని పిలబడుతున్నటువంటి వాడు తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఎప్పుడు పెట్టాడు? ఇంకేమని అంటాడు తెలుసా మీకు? మీరు శ్రేష్టమైంది ముందు పాస్టర్కి ఎట్టాలి. మీరు జున్ను వండుకుంటే ఎవరికి తేవాలమ్మా? ముందు పాస్టర్కి తీసేయండి. ఇంకా మీ సంపాదనలో శ్రేష్టమైన భాగం ముందు పాస్టర్కి తీయండి. ఏమనుకుంటున్నారు మీరు? శాపం వచ్చేది మీకు. ఎట్టే చెయ్యి ఎప్పుడూ ఉండదు. మీరు చూడండి, కావాలంటే నవ్వులాట కాదు కానీ నిజం, ఫ్యాక్ట్ ఇది. అలా చేసేసారు వ్యవస్థని. కానీ పాస్టర్ని పడేవాడు ఏమై ఉండాలి? ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి. ఈయన ఎప్పుడు అవతలకి వెళ్ళి తినటమే తప్ప ఎవడు వాడి ఇంట్లో చేయగడిగిన వాడు ఉండడు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు ఈనాడు పాస్టర్లు అనబడేవాళ్ళు జరుగుతుంది. కానీ పాస్టర్కే ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. అందరికీ చెప్పాడు. ఎవరు? విశ్వాసులు అందరూ ఇస్తున్నారనుకోండి ఆతిథ్యం, వారి ధన్యులు, ఇబ్బంది ఏమి లేదు. విశ్వాసులు ఆతిథ్యం ఇస్తున్నారు అనుకోండి, వారి ధన్యులు. అంటే దేవుని ఆజ్ఞ అది. కానీ పాస్టర్ ప్రత్యేకంగా చెప్పాడు ఏమని? అతిథి ప్రియుడు. చూడండి ఏమన్నాడు అక్కడ? అతిథి ప్రియుడును, 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం, అతిథి ప్రియుడును అయి ఉండాలంట. ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బోధింప తగినవాడు, అంటే వాక్యాన్ని ఉపదేశించేవాడై ఉండాలి. పాస్టర్గా నియమించాలంటే ఏమై ఉండాలి? వాక్యాన్ని ఉపదేశించేవాడై ఉండాలి. ఆనెస్ట్ ఏంటండి? మద్యపానీయు అన్నాడు. మద్యపానం అంటే ఏం చేయకూడదు? మత్తు కలిగించే పదార్థాలు తాగేవాడై ఉండకూడదు. మద్యపానం తీసుకునేవాడు, కొట్టేవాడు వేరే, మద్యపానం తీసుకున్నటువంటి వాడై ఉండకూడదు. అంటే మద్యం తాగేవాళ్ళు అనేక మంది ఉన్నారు పాస్టర్లో. మద్యం సేవించేవాడు పాస్టర్గా పనికిరాడు. మద్యం సేవించేవాడు వాళ్ళు పాస్టర్ అని పిలవకూడదు, వాడిని గుర్తుపెట్టుకోండి. కానీ అందరం అనేక మంది ఉన్నారు. తర్వాత కొట్టువాడు అంటే మాట్లాడితే ఏం చేస్తారు? తగాదాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. తగాదాలు దెబ్బలాట్లకి వెళ్ళేవాడై ఉండకూడదు. తగాదాలకి దెబ్బలాట్లకి వెళ్ళేవాడు ఉండకూడదు. కొట్టువాడు కాకుండా సాత్వికుడును. ఏంటి సాత్వికుడు అంటే? ఎన్ని ఆంతర్యాలు వచ్చినా అవాంతరాలు వచ్చినా తన లక్ష్య సాధనలో వెనుకంజ వేయనటువంటి వాడు. సాత్వికంతో భారాన్ని భరిస్తూ, సాత్వికంతో ఆ పనిని, ఆ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వెళ్ళేవాడు సాత్వికుడై ఉంటాడు. నెమ్మది కలిగినటువంటి వాడిగా కనబడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏంటండి? జగడమాడని వాడును. జగడలు ఆడుతూ ఉంటారు కదా, అర్థమవుతుందా? అనవసరమైన పేచీలకు పోయేవాడు అన్నమాట. జగడాలు అనవసరమైన పేచీలకు వెళ్ళేవాడై ఉండకూడదు. నెక్స్ట్ ఇది మనం తెలుసుకోవాలి. ధనాపేక్ష లేనటువంటి వాడు. ఏంటంటే ఇప్పుడు ధనం అంతా ఎవరి దగ్గర ఉంది?
వచ్చే ముసలోళ్ళ దగ్గర కానీ కూర్చునే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు ధనం. అంటే లాగేది ఎవరు? ఈ పాస్టర్ అని పడే ఆయన. ఈ పాస్టర్ అని పడే ఆయనకి ఆజ్ఞేంటి? ధనాపేక్ష లేనటువంటి వాడు. అర్థమవుతుందా? ధనాపేక్ష లేనటువంటి వాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దీన్ని ఆశించి కొందరు ఏం చేశారు? తమ్మును తామే పొడుచుకునిరి, చచ్చిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈనాడు కట్టలో రైడింగ్ చేస్తే చాలా మంది దొరికిపోతారు పాస్టర్లు అనబడేవాడు. ఆస్తులు వెనకేసుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? ధన అపేక్ష, లగ్జరీ లైఫ్. ఎక్కడ? లోకంలో లగ్జరీ. లోకాన్ని చూస్తాడు, లగ్జరీ లైఫ్ కనబడుతుంది. ఆ లగ్జరీ లైఫ్ నేను కూడా అనుభవించాలి, ఆ లగ్జరీ లైఫ్ నేను కూడా అనుభవించాలని ఏం చేస్తున్నారు మనుషులు? ఈ పాస్టర్లు అనబడేవాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళై, ధనాన్ని వ్యామోహం కలిగినటువంటి వారై ధనాన్ని సంపాదించుకోవడమే పని అయిపోయింది. అర్థమవుతుందా? ధనాన్ని సంపాదించుకోవడమే పని అయిపోయింది. నిజానికి అలాగూ ఇప్పుడు కారు వేసుకొచ్చి ఒకడు వాక్యం చెప్తున్నాడు అనుకోండి, మేమేమో మోటార్ సైకిల్ మీద వచ్చాం అనుకోండి. ఒకవేళ మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో? అలాంటి ఘనం చూస్తాడు అనమాట. వాడు సూట్ వేసుకుని వస్తే, ఇప్పుడు ధనవంతుడు అన్నాడు అనుకోండి, సూట్ వేసుకుని వస్తాడు, వాక్యం చెప్తూ ఉంటాడు. అలాంటి వాడిని చూసే పరిస్థితులు. సూట్ వేసుకుంటేనే కానీ వాక్యం చెప్పరు కొంతమంది. ఆనాడు వాక్యం చెప్పిన వాళ్ళకి బట్టలు కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఏమండి? ఆదిమ సంఘంలో వాళ్ళు ఏ డబ్బు పోజేసుకున్నారు? అపోస్తులు, లేకపోతే తిమోతి కానీ తీతు కానీ. మళ్ళీ ఏం చెప్తాడన్నమాట? నేను సైకిల్తో వచ్చాను. సాక్ష్యం అంటది, నేను సైకిల్తో వచ్చాను, ఈనాడు నాకు దేవుడు కారు ఇచ్చాడు, ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. ఇంకా చెప్పండి, మామూలుగా ఉండదు. సైకిల్ వేసుకొచ్చాడంటే దోచేస్తే వచ్చింది నీకు కారు. ఏం చేసావు నువ్వు? దోచేసావు సంఘం మీద పడి. నువ్వు 10% ఇస్తావా లేవా? నీకు శాపం వచ్చేస్తుంది. ఇది కదా దోపిడీ కదా, ధన అపేక్ష. అర్థమవుతుందా? అలాగూ ధనాన్ని సంపాదించుకుని పూజేసుకుని రేపటి కాలానికి ఆస్తిని వెనకాల పెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నటువంటి పాస్టర్లు ఉన్నారు ఈనాడు. అందువల్ల ధన అపేక్ష కలిగినటువంటి వాడే ఉండకూడదు. ఇంకోటి ఏంటో తెలుసా మీకు? మీరు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక రకమైన ప్రార్థన. ఓ 50 రూపాయలు ఇస్తే ఒక రకమైన ప్రార్థన. దీన్ని ఏమనాలి? ఏంటి? ధనాపేక్ష కదా. ఏంటిది? ధనాపేక్ష కదా. మనుషులు ఎక్కువ డబ్బులు ఇస్తే ఒక రకంగాను, ఉన్నవాడిని చూస్తే ఒక రకంగాను, లేనివాడిని చూస్తే ఈ పార్షియాలిటీ. ఎక్కడి నుంచి వస్తుంది? ధనాపేక్ష. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది అది? ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. 1 తిమోతి 6:10 చెప్తూ ఉన్నాడు ఆ మాట. చదివండి ఒకసారి. 1 తిమోతి 6:10. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు కానీ, ఆదిమ సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి పాస్టర్లు కానీ, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి సువార్థికులు కానీ ధనానికి ఎగబడినటువంటి వారు కాదు. ధనానికి ఎగబడినటువంటి వారు కాదు. ఆనాడుకి ఆహారం దేవుని దయ వలన అందేది. సువార్త పనిచేసే వాళ్ళకి తినేవారు, సంతృప్తి పడేవారు, మళ్ళీ సువార్త చేయడానికి వెళ్ళిపోయేవారు. అది ఆనాడు పరిస్థితి. ఈనాడు అలా జరుగుతుందా? డబ్బు మీద ఎగబడి తింటున్నటువంటి, దోచుకుంటున్నటువంటి అనేక మంది ఈనాడు. యథార్థంగా దేవుని పని చేసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ధనాపేక్ష లేనటువంటి వారు కొద్దిమందే. గుర్తుపెట్టుకోవాలి విషయాలు. ఆ తరువాత 3వ అధ్యాయం నెక్స్ట్ చూడండి. అక్కడ 3వ అధ్యాయము 4వ వచనం. ధనాపేక్ష లేని వాడినై సంపూర్ణ మాన్యత కలిగి
తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఏంటి దాని అర్థం ఏంటి? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు. ఇప్పుడు పాస్టర్కి ఉన్నటువంటి పిల్లలు పాస్టర్కి లోబడే వాళ్ళై ఉండాలి. పాస్టర్ మాట వింటలేదు అనుకోండి, ఈయన పాస్టర్గా పనికిరాడు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తూ ఉన్నాడు? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. తన ఇంటి వారిని, ఇంట్లో ఉన్నటువంటి భార్య అలాగే పిల్లల్ని, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని బాగా ఏలుబడి చేయాలి. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఇంట్లో ఉన్నవారిని ఏలుబడి చేయమంటున్నాడు? ఇంట్లో ఏలుబడి చేయకుండా సంఘాన్ని ఏం పాలిస్తావు నువ్వు? సంఘం పెద్ద అంటే, లేదా సంఘ పాస్టర్ అంటే దాని అర్థం ఏంటి? సంఘాన్ని కాపలా కాసేవాడు, సంఘాన్ని ఏలుబడి చేసేవాడు. అందువల్ల పాస్టర్ యొక్క కొడుకులు దుర్మార్గుడు అనుకోండి, వ్యభిచారి అనుకోండి, పాస్టర్ని మానేసి విశ్వాసిగా బతకాలి. అంతే కదా? పిల్లలు దుర్మార్గులుగా ఉంటే పాస్టర్గా పనిచేయడు. ఏలుబడి చేయాలి, దైవ నియమం ప్రకారం ఏలుబడి చేయాలి. అదే చెప్తున్నాడు చూడండి. ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ముందు ఇంటిని సరిగ్గా పాలించేవాడై ఉండాలి. ఇవన్నీ అర్హతలు సువార్తికుడు చూడాలి ఒక వ్యక్తిలో. చూసి ఇన్ని అర్హతలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాస్టర్గా నియమించడానికి అర్హుడని ఎంచాలి. ఎంచి సంఘము ద్వారా ఎన్నుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ఇంటిని ఏలకుండా దేవుని సంఘాన్ని ఎలా పాలిస్తాడు అధ్యక్షుడు? కుదరదు. 6, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సంఘంలో కొత్తగా చేరిన వాడిని ఏం చేయకూడదు? పాస్టర్గా నియమించకూడదు. కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అనుభవం, అందుకే మితానుభవుడు అన్నాడు. ఆ సంఘంలో ఎదిగినటువంటి వాడై, సంఘం ఆ వ్యక్తిని పరిశీలించినటువంటి పరిస్థితులు, అనుభవం కలిగినటువంటి పరిస్థితులు ఆ వ్యక్తిలో కనపడాలి. అందువల్ల కొత్తగా సంఘంలో చేరినటువంటి వాడిని పాస్టర్గా నియమించడం జరగదు. ఆ తర్వాత మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో నుండి పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. చివరిది ఏంటంటండి? ఇలా చెప్పాలి. ఏంటంటండి? మంచి సాక్ష్యం. ఎవరు చెప్పేది పాస్టర్ల గురించి మంచి సాక్ష్యం? సంఘమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం పొందినటువంటి వాడిని పాస్టర్గా నియమించాలి. మా పాస్టర్ అండి వెళ్ళి వాళ్ళు అంటూ ఉంటారు, ఎదురుకోకుండా అనరు. ఏమంటారు? దుర్మార్గుడండి. మా పాస్టర్ అండి ఇలాగండి. ఏంటి వీళ్ళకి తెలిసిపోతాయి పాస్టర్లు అంటూడం. సాక్ష్యం ఏంటి? బయట ఏమైనా పడుతుంది? అలాంటి వాడిని పాస్టర్గా ఉండకుండా తీసేయాలి. ఎవరైతే నియమించారో సువార్తికుడు, ఆ సంఘం ఏం చేయాలంటే సంఘం అన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తా. లోకంలో కుల సంఘాలు ఉన్నాయా? ఇప్పుడు ఏదైనా తేడా చేసాడు అనుకోండి, అక్కడ ఎవరుంటారు? మూతిపరా ప్రెసిడెంట్ ఎవరో అనుకోండి, కులంలో ఉంటాడు. ఒకరు నియమించుకుంటారు. నియమించుకుని వాడు ఏమైనా తేడా చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? సంఘం అంతా పట్టి లాగేసాడండి. ఇంకొకటి నియమించండి, ఇటు మంచోడు కాదు, ఇంకొకటి నియమించండి, మాకు ఇతను కుదరదు అని పోరాడతారు. అలాగ సంఘం పోరాడాలి. పాస్టర్ మంచోడు కాకపోతే వాడిని దించేయాలి. అర్హత కలిగినటువంటి వాడిని నియమించాలి. వెలుపటి వారి ఎడల ఎలాంటి సాక్ష్యము? మంచి సాక్ష్యం. నేను చెప్పుకోవడం కాదు సాక్ష్యం, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, పాస్టర్ తన గురించి తాను చెప్పుకోవడం కాదు, లేకపోతే ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పాలి నీ గురించి? బయట వారిలో మంచి సాక్ష్యం పొందినటువంటి వాడై ఉండాలి. అలాంటి వాడిని పాస్టర్గా నియమించు, అలాంటి వాడిని అధ్యక్షుడిగా నియమించు. అలాంటి పరిస్థితులు ఏమన్నా కనబడుతున్నాయా అని అడుగుతున్నాను. ఎన్నొచ్చినాయి? అవన్నీ కూడా ఎన్నొచ్చినాయి?
ఇవన్నీ కూడా పాస్టర్ అనబడుతున్నటువంటి వారి మీద పెట్టండి. ఎవడు నిలబడతాడో చూద్దాం. ఎవడన్నా నిలబెడతాడా? అందువలన వాక్యానుసారమైన పాస్టర్ ఒక్కడును లేడు. ఇంకా తిమోతికి కూడా కొన్ని చెప్తున్నాడు, తీతుకు చెప్తున్నాడు. చూడండి, నేను విడిచిపెడతా ఇంకొక 5 minutes. 1వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడని వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపి అయి కూడా ఉండకూడదంట పాస్టర్. మద్యపానియు కొట్టువాడును దుర్లాభం అపేక్షించువాడు కాక అతిథి ప్రియుడు సజ్జన ప్రియుడు స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడు. అక్కడ చెప్పలా తిమోతికి, ఇక్కడ చెప్తున్నాడు. నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. అర్థమవుతుందా? ఇవి అర్హతలు, పాస్టర్గా ఉండవలసినటువంటి అర్హతలు. అక్కడ ఇక్కడ చాలా విషయాలు అవే విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందువలన ఈ విషయాలన్నీ మనం చూసుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా పాస్టర్ని ఎవరు పిలబడుతున్నారో వారి మీద పెట్టండి. నిందారహితుడా టిక్కు కొట్టండి. టిక్కు కొడితే ఇవన్నీ చూసుకుని టిక్కు కొడితే ఎంతమంది ఉంటారు పాస్టర్లు? అంటే వాక్యానుసారమైన పాస్టర్లు ఎవడు లేడు. అందువల్ల పాస్టర్లు సంఘంలో ఒకడు కాదు. ఒకడైతే ఏం చేస్తాడు, ఇది నాది అని ఇలా పోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు ఒక లెక్క ఉండదు, వచ్చిన కానుకలకి లెక్క ఉంటుందా? లెక్క ఉండి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఇతనికి ఎంత ఇద్దాం అని చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఏమన్నా తక్కువ వచ్చిందంటే రైజ్ అయిపోతాడు. ఇంకా అందరి మీద తన ప్రతాపం చూపిస్తాడన్నమాట. తక్కువ వచ్చిందంటే మొత్తం అంతా దానికి లెక్క ఉండదు, ఏముండదు. కుల సంఘం బెస్ట్ దానికన్నా. శుభ్రంగా లెక్క కడతారు. ఆడేమన్నా మోతుపరి ఏమన్నా తీసేసుకున్నాడు చూడండి అని పసిగడతారు. చాలా ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభు సంఘం ప్రతిదానికి ఒక లెక్క, స్ట్రక్చర్ దేవుడు కోరుకున్నట్లుగా, సంఘ నిర్మాణము దేవుడు కోరుకున్నట్లుగా జరగాలి. ప్రతి కార్యము దేవుడు కోరుకున్నట్లుగా జరగాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. పాస్టర్ అంటే ఇలా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఎక్కడుంది ఆ విలువలు? ఎక్కడున్నాయి చెప్పండి? ఆ విలువలు లేవు. వాళ్ళలోనే విలువలు లేవు. ఇక వినేవాడు విశ్వాసులే పరిశుద్ధత ఎక్కడుంది? పాస్టర్లోనే పరిశుద్ధత లేదు. ఇంక చెప్పేవాళ్ళు పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది అయితే ఎలా బతికేసినా పర్వాలా, విశ్వాసం ఉంచు చాలు అనేవాళ్ళు కొంతమంది. భయంకరులు నిజానికి. ఆలోచన చేయండి. అందువల్ల సంఘంలో పెద్దలు అంటే ఒకడు కాదు, ఎంతమంది ఉండాలి? కనీసం 2 ఉండాలి సంఘంలో పెద్దలు. సువార్థికుడు ఒకడు ఉండొచ్చు. ఉపదేశకులు, కాపరులు అంటే ఏంటి అర్థం? కాపరు అంటే ఏంటి అర్థం? పాస్టరు. సువార్థికుడు ఎవాంజలిస్టు, కాపర్లు అంటే పాస్టర్లు అన్నమాట. మందను కాపలా కాయవాడు అన్నమాట, షెపర్డ్. అర్థమవుతుందా? ఆయనే పాస్టర్. కాపరులు అలాగే ఉపదేశకులు. ఈనాడు ఈ ముగ్గురు కనపడతారు స్థానిక సంఘంలో. క్రీస్తు ప్రభు సంఘంలో క్రీస్తు సంఘం కనుక ఎదిగితే, క్రీస్తు సంఘం కనుక ఎదిగితే ఈ ముగ్గురిని మనం చూడగలం. సువార్థికుడు పనిచేసి సంఘం కట్టబడిన తర్వాత దాంట్లో పాస్టర్లను నియమిస్తాడు, అలాగే ఉపదేశకులను నియమిస్తాడు, అలాగే పరిచారకులను నియమిస్తాడు. అందరినీ కనుక నియమిస్తే స్థానిక సంఘం ఉన్నతంగా ఎదిగిన స్థానిక సంఘంగా కనపడుతుంది. ఇప్పుడు సువార్థికుడికి తెలుసు కాబట్టి క్వాలిటీస్ ఉన్నటువంటి వాడిని పాస్టర్గా నియమిస్తాడు సంఘంలో. అందువల్ల మీరు ఈ అర్హతలన్నీ పెట్టి చూడండి, ఎవడు పాస్టర్గా పనికొస్తాడో పనికిరాడు. అర్థమవుతుందా? అందువలన వాక్యానుసారమైన పాస్టర్లు లేరు. ఏకపత్ని పురుషుడు, దాంట్లోనే పెద్ద పెద్ద స్పీకర్లు అని చెప్పుకున్న వాళ్ళందరూ అవుట్, పాస్టర్గా పనికిరారు.
అర్థమవుతుందా? ధనాపేక్ష ఉన్నటువంటి వాడు పాస్టర్గా పనికిరాడు. రేపొద్దున ఉందండి, దేవుణ్ణి నమ్ముకున్నారు అందరూ, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు దేవునికి అనుకూలమైనవి కాదు. అయినప్పటికీ చాలామంది అవుతూ ఉన్నారు. కానీ తీర్పు నుంచి ఎవడు తప్పించుకునేది? నరకం నుంచి ఎవడు తప్పించుకునేది రేపొద్దున? అందువల్ల సంఘాలుగా కనపడుతున్నాయి, లేకపోతే క్రైస్తవులుగా కనపడుతున్నారు, కానీ ఎంతమంది రేపొద్దున పరలోకం వెళ్ళేది? ఎంతమంది రేపొద్దున చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు వెళ్ళేది రేపొద్దున పరలోకం? అందువల్ల ఆలోచన చేయండి. వాక్యానుసారంగా పెద్దలు నియమించబడాలి, అంటే పాస్టర్లు నియమించబడాలి. ఇది దేవుడు కోరుకున్నాడు.